దాంట్లో పోలీసులు చేస్తారండి, ముఖ్యమంత్రి చేయడు, మంత్రులు చేయరు. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉచితమని భావించిన దానికి ఏదైనా చేయాలనుకుంటే, ఇంటర్సెప్ట్ చేయాలనుకుంటే, వాళ్ళ ఫోన్ను ఇంటర్సెప్ట్ చేయాలనుకుంటే చేస్తారండి, డెఫినెట్గా చేస్తారు. ఎట్లా ఉంటుందంటే అది ముఖ్యమంత్రి దాకా ఉండదండి, హోమ్ మినిస్టర్ లెవెల్నే ఉంటుంది. రీజన్ వై, ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ 1898 అండి. బ్రిటిష్ కాలం నుంచే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వాలకు, పోలీసులకు పవర్స్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేయాలంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఇంటర్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రికి తెలియదు ఎక్కడ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎవరు ట్యాపింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాదు. పోలీస్ శాఖ వాళ్ళు వివిధ రకాల అంశాలు సేకరిస్తారండి, చాలా రకాలు. మేము ముఖ్యమంత్రిలో కొన్ని అడుగుతామండి వాళ్ళని అప్పుడప్పుడు. సపోజ్ ఏదైనా అతివృష్టి వచ్చింది, ప్రజాభిప్రాయం ఎట్లుంది, ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది, దాని మీద ప్రజాభిప్రాయం ఎట్లుంది, రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి, అవి అడుగుతారు. అట్లాంటి సందర్భాల్లోనే వాళ్ళు కొన్ని మాకు సమాచారం ఇస్తారు. అదర్వైజ్ నేను ఇంకో మాట చెప్తానండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా బుర్ర తక్కువ ప్రభుత్వం అండి. దాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా మార్చి వాళ్ళ కాకా పేపర్లు, వాళ్ళ కాకా పట్టే ఛానళ్ళలో ఆ డర్టీ ట్రిక్స్ చేస్తున్నారు తప్ప ఏం ట్యాపింగ్ ఎవడు చేస్తాడు నాకు అర్థం కాదు. ఎవరి ట్యాప్ ఎవడు చేస్తాడు? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఏమైనా జ్ఞానం ఉంటే ఆయనకు రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుందా లేదా? ప్రతిరోజు వస్తుందా లేదా? మాకు తెలియదు అనండి, ఎట్లా వస్తుందో, ఏం జరుగుతుందో, ఏం చెప్తారో. మేము అంత పిచ్చోళ్ళమా? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది గూఢచార వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు సమాచారం సేకరణ చేసి వాళ్ళు వాడుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రత బాగుండటానికి, అన్ని రకాల బాగుండటానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ఏమైనా ప్రతిభ శక్తులు వస్తే వాళ్ళని కట్టడి చేయడానికి అనేక రకాలుగా వాడుకుంటారు. డెఫినెట్గా ఇక్కడ ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసినట్టు ఏందని మా దాకా ఉండదండి. అది యాక్చువల్ ముఖ్యమంత్రి దాకా రాదు. ట్యాప్ చేసామని చెప్పరు. మేము ట్యాప్ చేసి తెచ్చిచ్చినామా పలానా రకం. వాళ్ళు పలు రకాలుగా చేస్తారండి, డబ్బులు ఇచ్చి కూడా చేస్తారు సమాచారాన్ని సేకరించడానికి అనేక ట్రిక్కులు, అనేక స్ట్రాటజీస్ ఇస్తారు వాళ్ళు. అందులో ఇంటర్సెప్షన్ ఒకటి. ఫోన్ ఇంటర్సెప్షన్. ఇద్దరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారు ఏదైనా విషయంలో అంటే వాళ్ళ మధ్యలో వచ్చే సంభాషణ ఇంటర్సెప్ట్ చేస్తారు డెఫినెట్గా. అది ఎట్లా చేస్తారు? అనుమతితో చేస్తారు. హోమ్ సెక్రటరీ గారు అనుమతి తీసుకొని బాధ్యత అఫీషియల్గా చేస్తారు. ఇంకోటి, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటండి? ప్రైవేట్ ఫోన్లు బోలెడని ఉన్నాయి. ప్రైవేట్ ఫోన్లు జియో ఉంది, ఇంకోటి ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఎయిర్టెల్ ఉంది, ఇంకోదేదో ఉంది. వాళ్ళని కూడా వీళ్ళు అడుగుతారు బాధ్యత. అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హోమ్ సెక్రటరీ దే ఆస్క్ దెమ్, యూ హ్యావ్ టు గివ్ మీ దిస్ ఇన్ఫర్మేషన్, నాకు ఇది ఇంటర్సెప్ట్ చేసి మనం అడుగుతారు. ఓన్లీ ప్రభుత్వ ఫోన్ లేదు కదండి. ఒకప్పుడు అంటే ఓన్లీ ప్రభుత్వ ఫోన్, బిఎస్ఎన్ఎల్. బట్ దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. వాళ్ళకి అఫీషియల్ లెటర్ ఇచ్చి బాధ్యత అడిగి తీసుకుంటారు. దీన్ని చర్చ కూడా అసలు వేస్ట్ అండి, మియర్ వేస్ట్. ఎన్ని ట్యాపింగ్లు చేసినా నాకు చెప్తారండి ముఖ్యమంత్రికి. సార్ మేము రోజుకి ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసినాం, పలానా ఎల్లి కానీ చేసినాం, పలానా మళ్ళీ కానీ చేసినాం చెప్తారా? అల్టిమేట్ ముఖ్యమంత్రికి ఏరేది రిపోర్ట్ చేరుతుంది. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.